టీపీసీసీ పగ్గాలు చెరపట్టి మొట్టమొదటిసారిగా స్వంత జిల్లాకు విచ్చేస్తున్న బొమ్మ మహేష్ కుమార్ కు కని విని ఎరగని రీతిలో స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. టీపీసీసీ హోదాలో రేపు విచ్చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్కు జిల్లా ఇందిల్వాయి టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వెంట భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్లో 20,000 మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు 7 మంత్రులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. అయితే పార్టీని నమ్ముకున్న ఒక సాధారణ కార్యకర్తకు పార్టీలో అత్యుత్తమమైన పీసీసీ పదవి ఇవ్వడం సంతోషకరమని, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్కు పదవి ఇవ్వడం అంటే బడుగు బలహీన వర్గాల వారిని అధిష్టానం గుర్తించినట్లేనని మానాల అన్నారు. రేపు పీసీసీ అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మహేష్ అన్న గారికి ఘన స్వాగతం పలకడానికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముందుగా టూర్ షెడ్యూల్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంట వరకు టోల్గేట్ వద్దకు వస్తారు ఇందల్వాయి. 1:30 వరకు మాధవనగర్ టెంపుల్ వద్దకు వచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడికి వెళ్ళి నేరుగా బోర్గాం బ్రిడ్జి వరకు వచ్చి బోర్గాం బ్రిడ్జి నుండి ర్యాలీగా ఉలాంగ్ చౌరస్తా, అక్కడి నుండి నిఖిల్ సాయి ఎల్లమ్మ గుట్ట మీదుగా నేరుగా కలెక్టర్ గ్రౌండ్కు చేరుకుంటాం. ఇకపోతే దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, జాతీయ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, పీసీసీ జనరల్ సెక్రటరీగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా నియమింపబడి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలను చూసిన తర్వాత కూడా అత్యున్నతమైన పోస్టు కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమైన ఒక స్థాయికి ఎదిగి ఈ జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ మరియు కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ చైర్మన్లు, కార్యకర్తలు, నాయకులు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో ఈ సభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. ఈ సభకు సుమారు 20,000 పైచిలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా నిజామాబాద్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో స్వాగతం పలికి ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మహేష్ అన్నను పీసీసీ అధ్యక్షుడు నియమించిందో ఆ నాయకత్వానికి ఒక సరైన వ్యక్తికి మేము నియమించడం జరిగిందనే ఉద్దేశం తెలియజేసే విధంగా ఈ జిల్లాలో పార్టీని మరింత బలోపేతానికి సహకరిస్తూ మహేష్ అన్న స్వాగతంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరొక స్టేజ్కి ఎదుగుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మహేష్ అన్న వచ్చిన తర్వాత జిల్లాలో ఒక రకమైన ఉత్సాహం కనిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 7 మంత్రులు వస్తున్నారు. శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, అదేవిధంగా కొండ సురేఖ మంత్రులతో పాటు విప్పులు,
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏఐసిసి నాయకులు కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపుదాస్ మున్షి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.